చేరువచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా హృదయపూర్వక నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునే అంశము దావీదు తన జీవితంలో కోల్పోయినవి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. దావీదు తన జీవితంలో కోల్పోయినవి ఏంటి అని మనం నేర్చుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది కుటుంబాలని కోల్పోయారు సంఘంలో. అలాగే విషజ్వరాలతో బాధపడుతూ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులు చాలా వేదన పడుతూ డబ్బు నష్టం, ఆరోగ్య నష్టం జరిగి దేవుని బిడ్డలు కూడా చాలా వేదనలో, ఆర్థిక ఇబ్బందుల్లో కుంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మీరేం బాధపడకండి. ఇహకాల శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునిలో నమ్మకంగా ఉండండి. మీరు కోల్పోయిన వాటికి రెట్టింపు దీవెన ప్రభువు ఏం చేస్తాడట, తిరిగి మరలా మీకు బహుమానంగా సమృద్ధిగా ఇస్తాడు. అంతేకాని దేవుని మర్చిపోయి ఇంటికాడ ఉండొద్దు. అర్థమవుతుందా? మనం గమనిస్తే దావీదు తన జీవితంలో కోల్పోయినవి ఏంటివి అనే విషయాన్ని మనం నేర్చుకుంటే, దావీదు యొక్క, నా దేవుని ప్రియులారా, దావీదు యొక్క జీవితమును గనక మనం పరిశీలన చేస్తే గనక బాల్య వయస్సు నుండి అతని జీవితాన్ని మనం చూస్తే దావీదు గొర్రెల కాపరిగా, మంచివాడిగా, అలాగే నమ్మకస్తుడిగా ఉండేవాడు అన్నమాట. మంచివాడు, ఎలాంటి చెడు ఆలోచనలు లేని యొక్క బాల్య వయస్సులో ఒక మంచి పవిత్ర ప్రవర్తన కలిగిన, తండ్రి క్రమశిక్షణలో ఎదిగినటువంటి కుమారుడు. తండ్రికి నమ్మకమైన వాడు, బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా ఎదిగాడు. దావీదు బాల్య వయస్సు చాలా అద్భుతమైనటువంటి, దేవునికి ప్రీతికరమైనటువంటి నడవడికతో నడిచాడనమాట. ఈరోజు మనం చూస్తే దేవుని మందిరానికి వస్తున్న సంఘస్థుల పిల్లలకి ఇలాంటి యొక్క ప్రవర్తన లేకపోవడం చాలా వేదనకరం అన్నమాట. ఒక దావీదు వలె ఒక పవిత్ర ప్రవర్తన కలిగి పిల్లలు ఎదగాలి. మీరు తల్లిదండ్రులు ఎదిగించాలి. పిల్లల్ని గాలికి వదిలేసి మీ పనులు మీరు చూసుకుంటే రేపు వాళ్ళు మీ మాట వినరు. అలాగే మనం గమనిస్తే నమ్మకస్తుడిగా, తండ్రి బాధ్యతను నెరవేర్చే ఒక మంచి కుమారునిగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు. యెషై కుమారుడు దావీదు. ఎవరట ఇతను? యెషై కుమారుడు దావీదు అన్నమాట. బాల్య వయస్సు నుండే కష్ట సుఖాలు ఎరిగినవాడు దావీదు. బాల్య వయస్సు నుండే సుఖం అనుభవించిన వాడు కాదు, లగ్జరీ లైఫ్ అనుభవించిన వాడు కాదు. కష్టించి ఒళ్ళు వంచి పని చేసే ఒక కష్టజీవి. ఇప్పుడు మన పిల్లలకు పని చెప్తే నేనెందుకు చెయ్యాలంటున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ బాల్య వయస్సు నుంచే కష్ట సుఖాలు ఎరిగినవాడు, బాల్య వయస్సు నుంచే ఆరాధన క్రమాన్ని ఎరిగినవాడు, ఆ కష్టాలలో తల్లిదండ్రులకు తోడుండి, అన్నలు యుద్ధ భూమిలో, యుద్ధ రంగములో ఇంటికి దూరంగా ఉన్న తను మాత్రం తన బాధ్యతలు నిర్వర్తించాడు బాల్య వయస్సులో. అలాగే బాల్య వయస్సు నుంచే ఏమెరిగాడట అతను? కష్ట సుఖములు ఎరిగినవాడు. సింహము, ఎలుగుబంటి లాంటి శ్రమలపై పోరాడి విజయం పొందినవాడిగా, ఒక మాదిరికరమైన మంచి కాపరిగా మనకు కనిపిస్తాడు దావీదు. బాల్య వయస్సు నుంచే సింహము, ఎలుగుబంటి లాంటి శ్రమలపై పోరాడి విజయవీరుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మా అరణ్యములో, అడవిలో గొర్రెలు కాయడానికి వెళ్ళేవాడు. ఒక్కడే, ఒంటరిగా, తోడుగా ఎవరు ఉండరు. అతని ధైర్య సాహసాలకు, అతని బలానికి కారణం దేవుడే. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా ప్రార్థన, దేవుని మీద ఆధారపడే ఒక మంచి భక్తిపరుడు దావీదు అన్నమాట.
ఈరోజు మన పిల్లల్ని ఎక్కడికన్నా చీకట్లో పంపిస్తే వెలుగులో పంపించాలన్నా కూడా నాకు భయం వేస్తుంది అంటారు. దేవుని బిడ్డలకు భయం ఎందుకు? రాత్రి సైతానుడు, నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నాను ఈ దావీదు గురించి. సైతానుడు రాత్రి అక్కడ 2 రౌండ్లు వేసి వెళ్ళాడు. ఎవరబ్బా వచ్చిందని నేను వెంటనే చూశాను, మాయమైపోయాడు. మరలా వచ్చాడు. ఇక నేను పట్టించుకోలేదు, దేవుణ్ణి స్తుతించుకుంటా నా పని నేను చేశాను. దేవునిలో ఒక వ్యక్తి ఎదగటం సైతానుడికి ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? అదే మీరైతే భయపడి పరుగులు ఎత్తేవాళ్ళు, పరుగులు తీసేవాళ్ళు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే శ్రమలపై పోరాడి ఒక మాదిరికరమైన మంచి కాపరిగా మనకు కనిపిస్తాడు అన్నమాట. ఎందుకంటే తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యత గొర్రెలను కాయమని. ఆ గొర్రెలలో ఒక్కటి కూడా తప్పిపోకుండా తినివేయడానికి వచ్చినటువంటి క్రూర మృగాలను సైతం ఆ బాల్య వయసులోనే వాటిని పడగొట్టి ఆ శ్రమలపై విజయం పొంది వాటి నోటి నుంచి గొర్రె పిల్లలను విడిపించిన దైవ కటాక్షం పొందినవాడు దావీదు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు పక్షంగా పోరాడుటకు దేవునిచే అభిషేకించబడిన వాడు కూడా, దేవుని ప్రజల పక్షంగా పోరాడుటకు దేవునిచే అభిషేకించబడ్డవాడు కూడా అన్నమాట. అలాగే ఒకే ఒక నున్నని రాయి దెబ్బతో బలమైన గొల్యాతును పడగొట్టి బలమైన ఫిలిస్తీన్ల సైన్యములను బలహీనపరిచి పరుగులెత్తించినటువంటి వాడు దావీదు. ఒకే ఒక నున్నని రాయి, ఎన్ని రాళ్ళమ్మా? ఒకే ఒక నున్నని రాయితో బలమైన గొల్యాతును పడగొట్టి వాళ్ళ బలమైన సైన్యాన్ని బలహీనపరిచి పరుగులెత్తించాడు దావీదు. అతనిలో ఏముందట? దేవుని యొక్క అభిషేకం ఉంది, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిస్తీన్ల సైన్యాన్ని పరుగులెత్తించాడు బలహీనపరిచి దావీదు గారు. సర్వోన్నతుడైన దేవుడు తనకు ఇచ్చిన అద్భుతమైన వరమే మరొక వరము, సంగీత పరిచర్య. సర్వోన్నతుడైన దేవుడు తనకిచ్చిన వరం మరో వరమే సంగీత పరిచర్య. సంగీత పరిచర్య ద్వారా పరమాత్ముడైన దేవుణ్ణి స్తుతిస్తూ తన ఆరాధన చేత దేవుణ్ణి ఆనందింపజేసేవాడు దావీదు. ఆరాధన చేస్తూ తను కూడా దేవునితో మమేకమైపోయేవాడు. ఇప్పుడు ఆరాధన చేయమంటే అందరూ కళ్ళెప్పలిచ్చి గుడ్లప్పలిచ్చి చూస్తూ ఉన్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర పొందుకున్న మరో వరమే సంగీత పరిచర్య. ఇది అందరికీ దక్కదు. చేయాలని ఆశపడ్డా చాలామంది చెయ్యలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవుడిచ్చిన అద్భుతమైన వరమే ఏంటట? సంగీత పరిచర్య. సంగీతముతో దేవుని ఆనందపరిచేవాడు, పరమాత్ముడైన దేవునితో మమేకమైపోయేవాడు దావీదు గారు. ఈరోజు దేవునితో పరవశింపలేకపోతున్నారు చాలామంది. ఆయనతో మమేకం కాలేకపోతున్నారు. ఆయనతో ఏకమై ప్రభువుని మనల్ని మర్చిపోయి దేవుని ఘనపరిచినప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటో, దేవుని ఆత్మశక్తి బలమేంటో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దావీదు యొక్క బాల్య దశ నుండి తను పెద్దవాడయ్యేంత వరకు జరిగినటువంటి విషయాలు బైబిల్లో మనకు స్పష్టంగా రాయబడ్డాయి. నెంబర్ 1, మనం దావీదు కోల్పోయినది మనం గమనిస్తే ఇంటిని, భార్యను, తల్లిని, తండ్రిని, సహోదరులను కోల్పోయాడు. ఎవరిని కోల్పోయాడు? దేవుని సేవ కొరకు ఇంటిని, భార్యని, చెప్పండి, తల్లిని, తండ్రిని, సహోదరులను కోల్పోయాడు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం
మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. 19వ వాక్యం. అమ్మా గిబియాలోనున్న సౌలునద్దకు వచ్చి దక్షిణమున ఉన్న అగిలా మన్యములోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరము, రాజువైన నీ చేతికి ఈ రోజున దావీదును మేము అప్పగిస్తామని వాళ్ళు నిబంధన చేసుకుంటున్నారు. మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లా, నేను మీరు నా యందు కనికరపడినందుకై 25వ వచనం చదవండి. సౌలును అతని జనులను నన్ను వెతుకుటకై క్షమించండి తన్ను వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మా నివాసము 29వ వచనం పోయి చూడండి, దేవుని కొరకు వాడబడిన వాడు, దేవుని కొరకే జీవించాలని ఒక సమర్పణ కలిగిన వాడు, సొంత మామగారు తరుముతుంటే చంపాలని దేవుని చేత అభిషేకించబడిన దావీదు గారు అందరినీ కోల్పోయి దేవుని పరిచర్య కొరకు ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని అరణ్య యాత్ర చేస్తూ, కొండల్లో గుహల్లో నివాసం చేస్తూ, అక్కడ తను కోల్పోయినటువంటి తన తండ్రిని, తన సహోదరులందరినీ కోల్పోయి ఒంటరిగా అరబుని స్తుతిస్తున్నాడు అన్నమాట. అరణ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా? కొండ గుహల్లో తనకు ఎవరైనా తోడుగా ఉన్నారా? ఏం చేస్తున్నాడంటే, తనతో కొంతమంది, అప్పుడు ప్రారంభ దశలో కొంతమంది తనతో వెళ్ళారు. ఆ కొంతమంది స్నేహితులతో ఏం చేస్తున్నాడట, అక్కడ ఆ గుహల్లో సైతం, ఆ అరణ్యములో సైతం దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అందరినీ కోల్పోయినప్పటికీ, దేవా నీవు నాకుంటే చాలు. మొదటిగా తన జీవితంలో కోల్పోయిన వారు ఎవరట? ఎవరిని కోల్పోయాడండి? దేవుని సేవ కొరకు ఏం కోల్పోయాడు? భార్యని, ఇంటిని, తల్లిదండ్రులను, సహోదరులను కోల్పోయి ఒంటరైపోయాడు. అయినా దేవుడు నాకు తోడున్నాడని అతిశయపడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఒంటరైపోయి అలా అరణ్యములో, కొండ గుహల్లో, వెలుగులేని ప్రాంతాల్లో, చీకటిలో, క్రూర మృగాల మధ్య నివాసం చేస్తున్న దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని పరిచర్య కొరకు సమస్తాన్ని కోల్పోయాడు. ఈరోజు దేవుని బిడ్డగా బ్రతుకుతున్న నీవు దేవుని కొరకు ఏం కోల్పోయావు? నువ్వు ఏం విడిచిపెట్టగలిగావు? ఏం సమర్పించగలిగావు? ఒక ఆదివారాన్ని కూడా పనులు వదిలిపెట్టి దేవుని కొరకు ఇదిగో ఇంటిని, పనిని సమర్పించలేని ఇదిగో పరిస్థితుల్లో సంఘస్థులు, సంఘాలు, విశ్వాసులు ఈనాటి దినాల్లో పరిచర్యలో ఉంటున్నారన్నమాట. ఒక రోగం వస్తే కూడా, ఒక వ్యాధి వస్తే కూడా, ఒక సమస్య వస్తే కూడా ఇదిగో మీ యొక్క ఆ సమస్యల్ని పక్కన పెట్టి దేవుని కొరకు సమర్పించుకొని మందిరానికి రాలేని యొక్క పరిస్థితుల్లో విశ్వాసులు ఉండిపోతున్నారు. కానీ దావీదు దేవుని సేవ కొరకు ఏం చేశాడట? ఇంటిని, భార్యను, తల్లిదండ్రులను, సోదరులను. అతనికి బలం లేదా? బలగం లేదా? లేదా ఉంది. ఆయన ఎలాంటి ఒక సాధువైన వ్యక్తిగా, దేవుని ప్రేమ కలిగిన వాడిగా, శ్రమలను జయించడానికి, ఇదిగో అరణ్య యాత్ర చేయడానికైనా, ఒంటరిగా జీవించడానికైనా, తన పవిత్రతను కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడంటే అరణ్యములో, కొండ గుహల్లో ప్రభుని స్తుతిస్తున్నాడు. ఈరోజు మీరు ఏం చేయగలుగుతున్నారు దేవుని కొరకు? బాల్య వయస్సులో శ్రమలు, ఒక దశకొచ్చి యవనస్తుడిగా వివాహం చేయబడిన తరువాత కూడా శ్రమలే. ఎక్కడ సుఖం అనేది ఎరగలేదు దావీదు జీవితంలో.
ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ఎరిగిన మనకు కూడా శ్రమలు ఉన్నాయి. అవి మన మేలుకే. నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రార్థించటం మాత్రమే దావీదు వలె నేర్చుకో. మనతో ఉన్నవారు మన రహస్యాలు బలవంతులకు, మన శత్రువులకు చెప్తారు. మనం జ్ఞానయుక్తంగా దావీదు వలె ప్రవర్తించాలి. శత్రువులు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆమేన్. బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ వీళ్ళు గిబియోనీలేనా? గిబియులు వెళ్ళి సౌలుకు వార్త చెప్పారు. దావీదుతో ఉండి ఏమన్నారు? అయ్యా నువ్వు మంచివాడవు, సౌలు దుర్మార్గుడని ఈయనతో ఉన్నప్పుడు అక్కడ ఉదరగొట్టారు సౌలు మీద. కుయుక్తి పన్ని దావీదు ఉన్న స్థలాన్ని వెళ్ళి రహస్యంగా అక్కడికి మోసి, మేము నీకు తోడుగా ఉండి దావీదును పట్టిస్తాం. దావీదు ఏమన్నా నరహంతకుడా? దావీదు ఏమన్నా దుర్మార్గమైన పనులు చేశాడా? లేదే. ఇశ్రాయేలీల ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, గొల్యాతు ఫిలిస్తీన్ల సైన్యమంతా ఇశ్రాయేలీల మీదకి వస్తున్నప్పుడు ఏ ఒక్కడు వాడిని చంపడానికి, జయించడానికి, యుద్ధాల్లో పోరాడడానికి ముందుకెళ్ళలేదు. బాలుడైనా సరే ప్రాణాలకు తెగించి దేవుని ప్రజల పక్షంగా పోరాడడానికి వెళ్ళి జయించి వచ్చినందుక. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి మనం ఏ కీడు చేయనప్పటికీ మనకు కీడు తలపెట్టాలని చూస్తారు. అయినా దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుని స్తుతించండి. మనతోనే ఉన్నట్టు ఉంటారు. చేరవేయాల్సిన చోటికి అన్నీ చేరవేస్తారు. అయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. చేరవేసిన విషయాలన్నీ కూడా దేవుడు మరలా మనకు బయలుపరుస్తాడు. దావీదుకు బయలుపరిచాడా? బయలుపరచలేదా? అరే బయలుపరిస్తే వెంటనే మఖం మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అరే శత్రువైన, ప్రత్యర్థులైన, సైతానుడు అయిన నువ్వు ఒక్క ఎత్తేస్తే నా దేవుడు 10 ఎత్తులు వేయగలడు. సృష్టిని నోటితో సృష్టించిన వాడు, సమస్తమును కలుగునుగాక కంటే కలిగాయి. ఏ క్షణములో ఏం జరుగుతుందో నా దేవునికి ప్రతిదీ తెలుసు. నీవు దైవభక్తుడు అయితే, దైవభక్తురాలు అయితే జరిగేవి, జరగబోయే ప్రతిదీ నువ్వు యథార్థంగా ఉంటే నీకు తెలియజేస్తాడు, దావీదుకు తెలియజేసినట్లుగా. ఆమేన్. మొదటిగా తన ఇంటిని, భార్యను, తల్లి, తండ్రిని, సహోదరులను కోల్పోయాడు. యేసు ప్రభు కూడా అంటాడు, నా నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, సహోదరులైనను విడిచిపెట్టని వాడు నావాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. విడిచిపెట్టాలి. కోల్పోయినప్పుడే మన వాళ్ళెవరో చెప్పండి, బయట వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. భార్య వచ్చిందా? తల్లిదండ్రులు వచ్చారా? నా తమ్ముడు ఏమైపోయాడని సహోదరులు వచ్చారా? శ్రమల్లో ఏ ఒక్కడు ఆదుకునేవాడు లేడు. జయించినప్పుడు, గొల్యాతును పడగొట్టినప్పుడు మా తమ్ముడే, నా కొడుకే, మా తమ్ముడే అని భుజాలు తరుముకొని జయజయలు కొట్టి గొప్పలు వస్తాయి అనుకున్నారు. ఇప్పుడు శ్రమల్లో మాత్రం నా తమ్ముడు ఏమైపోయాడని ఒక్కడొచ్చాడా? ఎవరండి మన వాళ్ళు? దేవుడే మనవాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనల్ని అందరూ తల్లిదండ్రులైన, బంధుమిత్రులైన, స్నేహితులైన, ఆయన వారైనా, కన్నవారైనా ద్వేషించినా మనం బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షంగా ఉండాలి. హల్లెలూయా. అది నేర్చుకోవాలి. కొన్ని పరిత్యజించినప్పుడే దేవుడు మనతో ఉంటాడు. విశ్వాసులు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే లోకంతో పాటు నడుస్తున్నారు అన్నమాట. దేంతో పాటు? లోకంతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఒక సమర్పణ లేదు, విశ్వాసంలో బలంగా లేరు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. రెండవదిగా తన ప్రాణ స్నేహితుడైన యోనాతానును కోల్పోయాడండి. ఎవరిని కోల్పోయాడు? ప్రాణ స్నేహితుడు. తన కొరకు ఏదైనా చేయగలిగిన ఒక మంచి స్నేహితుని కోల్పోయాడు, యోనాతానును. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యం. 18వ అధ్యాయం 1వ వాక్యం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదు యోనాతానును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ఏం చేశాడంటే ప్రేమించాడు.
తర్వాత 31 2వ వచనంలో ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, ఇక్కడ తన ప్రాణ స్నేహితుడిని కోల్పోయాడు. 31వ అధ్యాయం 2వ వచనంలో ఫిలిస్తీయులు సౌలు కుటుంబీకులందరినీ కూడా తలలు నరికేసి చంపేశారు. అందులో యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు, ప్రియుడైనటువంటి వాడు చనిపోయాడు, హతమయ్యాడు, అతన్ని కోల్పోయాడు దావీదు. అలాగే 18వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం 1:4. చూడండి, ఈ జరిగిన సంగతులేమో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయారు, అనేకులు పడి చచ్చారు, అతని కుమారుడైన మరణమయ్యారని వార్త చెప్తే దావీదు ఏడ్చాడండి. కొన్ని నెలలు ప్రలాపించారండి. ఇంకా ఉందా చదువు. మరణమైరని చాలు. 11వ వచనం చదువు. దాంట్లో 11, 12 కూడా 11, 12. దావీదు ఆ వార్త విని ఆ వస్త్రాలన్నీ చింపేసుకున్నాడు. ప్రాణ స్నేహితుడిని కోల్పోయినప్పుడు ఆ వస్త్రాలన్నీ చింపేసుకొని పెద్ద కేకలతో ఏడుస్తూ చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్గరగా ఏడవటం మొదలు పెట్టారు. యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. బట్టలు చింపుకొని తన స్నేహితుడి కొరకు ఏడ్చాడు. యోనాతాను దావీదు యొక్క 12 వరకు అయిపోయినా. దావీదు యొక్క స్నేహం ఏంటో తెలుసా? కన్న తండ్రి దావీదును చంపాలని, యోనాతాను యొక్క తండ్రి సౌలు చంపాలని ఎన్ని ప్లాన్లు వేసినా మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నట్టని ప్రతి ప్లాన్ కూడా తీసుకొచ్చి దావీదుకు చెప్పేవాడు. అలాంటి యథార్థత ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. తండ్రి దుర్మార్గుడైతే, మన ఇంటి వారి దుర్మార్గుడైతే దుర్మార్గులను ఒప్పుకోవాలి. పక్క నుండి వాదం వేస్తే దేవుడు చంప పగల కొడతాడు తెలుసా? తప్పుని తప్పనాలి, ఒప్పును ఒప్పనాలి. దావీదుని ఎన్నిసార్లు తప్పించాడు యోనాతాను. వాళ్ళ నాన్న ప్లాన్లన్నీ అసలు యోనాతాను పక్షపాతం చూపిస్తే ఏంటో తెలుసా? సౌలు తర్వాత రాజ్య పరిపాలన చేయవలసిన వాడు ఎవరు? యోనాతాను. యోనాతానుకు స్వార్థం ఉండాలి. దావీదును చంపేస్తే ఇక రాజుగా ఉండడానికి అర్హుడు ఎవడు లేడు. దావీదు ఎవరు? ఆ ఇంటి అల్లుడు. ఇలాంటి యొక్క కుయుక్తి ఎవరిలో ఉండాలి? యోనాతానులో ఉండాలి. కానీ యోనాతాను అలాంటి వాడు కాదు, క్రీస్తు ప్రేమ కలిగిన వాడు. తన తండ్రి దుర్మార్గుడు, నేను అలా బ్రతకడానికి వీలు లేదు. ఒక మంచి యథార్థమైన వ్యక్తిని చంపడం, చనిపోవటం ఎంత మాత్రం సమంజసము కాదు. దేవుని యొక్క ప్రేమను, పరిచర్యను ఎరిగినవాడు యోనాతాను. దేవుని ప్రేమను ఎరిగినవాడు. అలాంటి వాడు స్వార్థంగా ఇంటి వారినైనా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, కానీ తన స్నేహితుడిని కోల్పోవడానికి మాత్రం ఇష్టపడలేదండి. గోధుమ చేల్లో దాచాడు, అక్కడ దాచాడు, ఇక్కడ దాచాడు. ఎన్నిసార్లు ప్రాణాపాయం నుంచి యోనాతాను దావీదును తప్పించాడు. మనమైతే నా భుజాలు ఎగరేసుకొని పోయి మన పక్షంగా తప్పున్నా కూడా అవతలని కొట్టేస్తాం. అవునా కాదా? చెప్పండి, వాస్తవం కాదు? ఆవేశం ఎక్కువ మనకు. ఆలోచించాం, అసలు ఏం జరిగిందని కనుక్కోం. ఇలాంటి ఆవేశపూరితమైన భావోద్రేకాల నుంచి మనం విడిపించబడాలి. అర్థమవుతున్న దేవుని బిడ్డలారా?
ఈరోజు మనం ఒత్తాసులు పలికిన దేవుడు మన ప్రతి మాట లెక్కలో రాస్తాడని మనకు భయం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ఒక యథార్థమైన వ్యక్తి చనిపోతే ఉపవాసం ఉన్నారట, ప్రాలాప గీతం ఎత్తి పాడుతున్నారట. ఈ వాక్యం రాత్రి నేను ధ్యానిస్తున్నప్పుడు నా కళ్ళు ముట్టి నీళ్ళు వచ్చాయి. ఒక మంచి వ్యక్తిని దావీదు కోల్పోయి అలా ఏడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చదివితే ఎలాంటి ప్రేమ అంట వాళ్ళిద్దరు 26వ వాక్యం, 26వ వాక్యం. నా సహోదరుడా యోనాతాను అని ఏడుస్తున్నాడు. చూడండి, నీవు నాకు అతి మనోహరుడవు, నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను నా యందు. చూడండి, దావీదు యందు యోనాతానుకున్న ప్రేమ బహు వింతైన ప్రేమ అంటది. చూడండి, స్త్రీలు చూపే ప్రేమ కంటే అది అధికమైనది. ఎలాంటి ప్రేమ అంట? స్త్రీలకు ఉంటుంది ఎక్కువ ప్రేమ. ఆ ప్రేమ కంటే కూడా దావీదు పట్ల యోనాతానుకున్న ప్రేమ అధికమైనది. అతి మనోహరుడా యోనాతానా అని ఎక్కెక్కి ఏడుస్తున్నాడండి. దావీదు జీవితంలో ఏడ్చిన మొదటి సందర్భం ఇది. రెండో సందర్భం ఇంకోటి ఉంది. ఏడ్చిన సందర్భం మొత్తం 3 సందర్భాలు ఏమున్నాయి. ఒకటేమో యోనాతాను గురించి ఏడ్చాడు, రెండోదేమో అబ్షాలోం గురించి ఏడ్చాడు. ఎవరి గురించి ఏడ్చాడు? అబ్షాలోం గురించి ఎక్కెక్కి ఏడ్చాడు. మూడోదేమో అమాలేకీలు వచ్చి ఫిలిస్తీన్లకు సాయం చేయడానికి వెళ్ళాడే, అమాలేకీలు వచ్చి వారి భార్యల్ని, పిల్లల్ని, వస్తువుల్ని దోచుకొని పోయినప్పుడు బట్టలు చింపుకొని ఏడ్చి ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా ఏడ్చిన సందర్భం ఇదే. ఎవరి కోసం ఏడ్చాడట? తన ప్రాణ స్నేహితుడి కోసం ఒక పాట పాడుతూ ఏడ్చారండి. నాకు చాలా హృదయం ద్రవించిపోయింది. మొన్న కర్ణమ్మ గురించి మాట్లాడుతుంటే నాకు కళ్ళెంబటి నీళ్ళు దుఃఖసాగరం అయిపోయాం. జీవితంలో నేను మొదటిసారిగా అంటే కుటుంబీకుల కొరకు శ్రమలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఒక విశ్వాసి యొక్క సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు ఏడ్చినప్పుడు మొదటి సందర్భం. ఆమె చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు, కానీ నాకు ఏడుపు అయ్యో పాపం అనిపించిందని. కానీ సాక్ష్యం పంచుకుంటుంటే దుఃఖసాగరములు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడ్చారు. ఎందుకంటే ఒక మంచి సాక్ష్యంతో ఆమె చనిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా దావీదు కూడా తన కొరకు ఏం చేస్తున్నాడట? ఎవరి ప్రాణ స్నేహితుడిని కోల్పోయాడండి. ఈరోజు చెడ్డ వాళ్ళని కోల్పోతే పర్వాలేదు, మంచి వాళ్ళని కోల్పోకూడదు. మనం ఎవరిని కోల్పోకూడదు? మంచి వారిని మనము కోల్పోకూడదండి. చాలా వేదన కలిగించే సందర్భం ఇది, చాలా బాధ కలిగించే సందర్భం. స్త్రీలకున్న ప్రేమ కంటే బహువింతైన ప్రేమ, అధికమైన ప్రేమతో ప్రేమించాడట యోనాతాను. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేమలో కల్మషం లేదు, ఆ ప్రేమలో స్వార్థము లేదండి, ఆ ప్రేమలో వెలితి లేదండి. అలాంటి ప్రేమతో దావీదును యోనాతాను ప్రేమించాడు. అది ఎవరి ప్రేమ? క్రీస్తు యేసు ప్రేమ. తండ్రికి శత్రువైతే కొడుకు కూడా ఏం కావాలి? మనం చెప్తాం, రే వాళ్ళతో మాట్లాడమాకురా అని. సౌలు చెప్పినా వినలేదు. దేవుడు క్రీస్తు చెప్పిన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే దేవుని మాటలు నెరవేర్చిన ఒక మంచి వ్యక్తే యోనాతాను. ఆమేన్. రెండవదిగా ఎవరిని కోల్పోయాడట? తన ప్రాణ స్నేహితుడైన యోనాతానును కోల్పోయాడు. చాలా వేదనకరమైన విషయం. మూడవదిగా తన కుమార్తెను కోల్పోయాడండి. మూడవదిగా తన కుమార్తెను కోల్పోయాడు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 28, 29. 2 సమూయేలు గ్రంథం 13, 28. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట హతము చేయుడని
నేను నీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యం తెచ్చుకొని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ తన కుమారులను కుమార్తెను కోల్పోయి వాళ్ళు ఒకడు చచ్చిపోయాడు, మిగతా వాళ్ళంతా భయముతో పారిపోయారు. అబ్షాలోము కూడా పారిపోయాడు, అమ్నోను చచ్చిపోయాడు. అక్కడ కూడా దావీదు చాలా వేదన పడి ఏడ్చాడు. ఎవరిని కోల్పోయాడండి? కుమారుని కుమార్తెను. ఒకతే కుమార్తె. ఏం పేరు? ఆమె పేరు తామారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోల్పోయాడు, అక్కడ వేదన పడ్డాడు. 18వ అధ్యాయం 9 నుంచి 15 వాక్యాలు మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 9 నుంచి. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెరగాడిద గొప్ప మస్తకి వృక్షము యొక్క, చూడండి, ఆ చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికిని మధ్య వేలాడుచుండగా సాగిపోయాను. పోయినప్పుడు ఏం పోయింది? గాడిద వెళ్ళిపోతే భూమికి మధ్య వేలాడుతుంటే యోవాబు ఏం చేశాడంటే ఈటతో తన వృద్ధికి కొట్టాడు, బాణాలు సంధించారు. అప్పుడు అబ్షాలోము చచ్చిపోయాడు. నా కుమారుడా అబ్షాలోము అని ఏడుస్తూ ఏడుస్తూ కృంగి కృషించిపోయాడు కొన్ని నెలలు దావీదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏది చేస్తే అది మన మీదకి వస్తుంది. జాగ్రత్త సంఘస్థులారా. ఏం చేశాడు అక్కడ? వాడు పనికిమల్లోడు సొంత చెల్లెని చెరిచాడు. ఎవరు? అమ్నోను. తల్లులు వేరైనా తండ్రి ఒక్కడేగా. తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. అమ్నోనుకు తామారు ఏమవుతుంది? చెల్లి అవుతుంది. అబ్షాలోము యొక్క సొంత చెల్లె తామారు. నా చెల్లెని మానభంగం చేస్తావని పగని అప్పుడు చేసినప్పుడే ఏదో ఒక ప్రతీకారం చేస్తే రాజు దగ్గరికి, దావీదు దగ్గర తీసుకొచ్చి చేస్తే బాగుండేది. దాన్ని అప్పుడు చెల్లెచ్చి అన్నకాళ్ళ మీద పడి ఏడిస్తే పోనీలేని గమ్మునున్నాడు. దాన్ని మనసులో పెట్టుకొని రాజకుమారులందరికీ విందిస్తానని ఒక స్థలానికి పిలిచి బలర్పిస్తానని అక్కడ ఏం చేశాడు? కుయుక్తితో అమ్నోన్ను చంపించాడు. నా చెల్లెని ఇలా చేస్తావని. ఇప్పుడు ఏది చేస్తే ఇతని మీదకి, మీరు సంఘస్థులారా, మీరు ఏది చేస్తే అది మీ మీదకి వస్తుంది. జాగ్రత్త. ఇట్టిందే కోస్తాం. ఇప్పుడు వరి పంట విత్తి గోధుమ పంట కోస్తామా? వరి పంటనే మనం ఏది విత్తితే అది కోస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి జీవితం చేయాలి. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. ఏది విత్తాడో అదే కోశాడు. ఎవరు? అబ్షాలోం. అతన్ని చంపించాడు, ఇతడు చచ్చాడు, చంపబడ్డాడు వేరే వారి ద్వారా. కుమారులను కుమార్తెను దావీదు గారు కోల్పోయారు.